మరియు ప్రేక్షకులకు నమస్సుమంజలు. సో మీకు తెలుసు, గత రాష్ట్రం జిల్లా ఏర్పడినప్పటి నుండి వైద్య ఆరోగ్య శాఖ పెనుగోలు గ్రామం దాదాపు 15 నుండి 18 కిలోమీటర్లు 2 దారులు కలుపుకొని మా వైద్య సిబ్బంది ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, వాళ్ళ కష్టాన్ని తెలుసుకోవడానికి నేనే స్వయంగా కూడా ఈరోజు వాళ్ళతో వెళ్ళడం జరిగింది. కానీ దాదాపుగా వాగు దాటేటప్పుడు మాత్రం ప్రాణ సంకటాన్ని తెలిసి వచ్చింది. నిన్న దట్టు వర్షం కూడా పడింది, 2 చోట్ల మునగడం కూడా జరిగింది, బట్టలన్నీ తడిచినాయి. అయినప్పటికీ వాళ్ళ జీవన స్థితిగతులను తెలుసుకొని వాళ్ళకు ఆరోగ్య సూత్రాల పట్ల అనారోగ్యం కాకుండా ఏ విధంగా ఉండాలనే అవగాహన కల్పించిన కొరకు నేనే స్వయంగా వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్నది 11 ఫ్యామిలీస్, 39 మంది జనాభా ఉన్నారు. సో వారికి మేము ఈరోజు మొత్తం మలేరియా పరీక్షలు చేయడం జరిగింది, డెంగీ పరీక్షలు చేయడం జరిగింది. సో 2 పిల్లలు డ్రాప్ అవుట్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి తిరిగి హాస్టల్లో చేర్పించి వైద్యం అందించాల్సిందిగా వాళ్ళ పేరెంట్స్ని, అక్కడ పెద్ద మనిషిని కూడా కోరడం జరిగింది. అలానే కొత్తగా ఒక హైపర్ టెన్షన్ పేషెంట్ కూడా చూసుకోవడం జరిగింది, అంటే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఏదేమైనా కూడా మా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్టర్ గారు కూడా చాలాసార్లు వాళ్ళ ఆరోగ్య స్థితిగతుల గురించి వాకప్ చేయడం జరిగింది. నేనే స్వయంగా పోతానని కూడా ఒకసారి ఎప్పుడో చెప్పడం జరిగింది, అది ఈరోజు నెరవేర్చడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఆరోగ్య పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అక్కడ ఉండే శ్రేయస్కరం కాదు. నేను రాత్రి నిద్ర పట్టలేదు. యాక్చువల్గా వర్షం పడుతుంది, ఈ టైంలో వాంతులే కావచ్చు, విరేచనలే కావచ్చు, స్నేక్ బైటే కావచ్చు, లేకపోతే ఇంకేమైనా సంభవిస్తే ఏంటి పరిస్థితి, మా పోయిన సిబ్బందికి కలిగినా కూడా ఏంటి పరిస్థితి అని ఆలోచించినప్పుడు దాదాపుగా నిద్ర పట్టలేదు. కాబట్టి వాళ్ళని మాత్రం మా మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కిందికి వస్తేనే బాగుంటుందని మేము వాళ్ళకు హితబోధ చేశాము. సో దాని గురించి ఆలోచిస్తామని చెప్పారు. అదే విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.